నవాజ్ గారికి దేవుడు అక్కడ ఉన్నారు. మన మధ్య ఉన్నటువంటి అది జీవన్ కుమార్ గారు కూడా కొన్ని మాటలు తెలియజేస్తారు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చినటువంటి ప్రియ సేవకులకు, అలాగే సంఘస్థులకు, కుటుంబస్తులకు దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చాలా సంతోషకరమైనటువంటి రోజు ఈ రోజు. ఎందుకంటే చిన్నపిల్లల మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కూడా కులముతో, మతముతో, దేశముతో, రాష్ట్రంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా దేవుని యందు అందరూ ఆనందిస్తూ పండగ, దేవుని యొక్క ఆరాధన చక్కగా ప్రపంచం యావత్తు కూడా జరుగుతున్నటువంటి సమయము. హల్లెలూయా. మనమే కాదు, మనతో పాటు పశుపక్షాదులు కూడా దేవుని స్తుతిస్తున్నటువంటిది. ఎందుకంటే దేవాతి దేవుడే పరలోకము నుంచి భూలోకానికి వచ్చిన సందర్భాన అందరూ కూడా ఈ కులముతో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేదు ప్రియులారా. ఎక్కడ చూసినా మీరు ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ కూడా, చివరికి సినిమా యాక్టర్స్ కూడా చక్కగా మరి ఈ ట్రీ దగ్గర నుంచుని ఫోటోలు తీసి అందరికీ షేర్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే లోక రక్షకుడు జనించాడు, పుట్టాడు ఈ లోకములో. పరలోకము నుంచి దేవుడు స్వయంగా భూలోకానికి వచ్చేసాడు. అందుకే మనకు అందరికీ ఈ రోజు చాలా పండగ. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి సంతోషం. ఎందుకంటే మన పాపాలను పరిహరించడానికి, మన శాపాలను తీసివేయడానికి స్వయంగా దేవుడే భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే మానవులంగా మనము జయించలేనటువంటిది, మనం ఏమీ చేయలేమండి. మనకు ఎంత శక్తి, యుక్తి, ఎంత జ్ఞానము, వివేకము ఎన్ని ఉన్నప్పటికీ దేవుని తోడు, దేవుని సహాయము లేకపోతే మనము జీరో, ఏమీ చేయలేము పిల్లలు. మనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని సిరి సంపదలున్నా, ఎంత బలమున్నా, ఎంత బలగమున్నా, ఏమున్నా దేవుని సహాయము లేనిదే మనమేమి కూడా చేయలేం. అంతా జీరో. కాబట్టి ప్రియులారా, మంచి సమయం 2 మాటలు మాత్రమే నేను చెప్తాను. చదవబడినటువంటి వాక్య భాగం నుంచి కీర్తనలో లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివాం. ఆ వాక్యాన్ని ఒకసారి దయచేసి చదవండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడేరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూసిరని వారి వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునగాక అని దేవునికి. ఆ మాట వినగానే ప్రియులారా, ఆ యొక్క గొర్రెల కాపరులు తమకున్నటువంటి ఆ సర్వస్వాన్ని విడిచిపెట్టి గబగబా శిశువును దర్శించుకోవడానికి పారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పరలోకం నుంచి దేవుడు పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహం అంతా కూడా భూమి మీదకి వచ్చింది అటు పిల్లలు. హల్లెలూయా. మన కుటుంబం అంతా వచ్చి దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని సన్నిధిలో పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల సమూహం అంతా కూడా వచ్చి ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఆ దేవాతి దేవుడు పుట్టాడు భూమి మీదని వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నటువంటి వారు కొంతమంది, దేవుడు మా దేవుడు కాదు, ఈ దేవుడు ఏ దేవుడు? ఇతర దేశానికి చెందిన దేవుడు. ఇతర దేశానికి చెందిన దేవుడు అయితే ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎందుకు వెళ్ళి మా దేశానికి సంబంధించిన దేవుడు కాదు ఈ దేవుడు, మా కులానికి సంబంధించినటువంటి దేవుడు కాదు ఈ దేవుడు అని ఎందుకు ఆ జ్ఞానులు అనుకోలేదు ప్రియులారా? ఎందుకు మనిషి ఆ విధంగా ఆలోచన చేస్తా ఉన్నాడు? మా కులానికి చెందిన దేవుడు కాదు, మా దేశానికి చెందిన దేవుడు కాదు, మాకు సంబంధించినటువంటి దేవుడు కాదు అని ఎందుకు అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు సర్వ మానవాళి పాపాలు పరిహరించడానికి దేవుడు
స్వయంగా పరలోకం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు ఎందుకు మా దేశానికి చెందిన దేవుడు కాదు, మా కులానికి చెందినవాడు కాదు, మా ఊరికి చెందినవాడు కాదు, మా ప్రాంతానికి చెందినవాడు కాదు, మా వంశానికి చెందినవాడు కాదని ఎందుకు ప్రజలు అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారు? తూర్పు దేశపు జ్ఞానులు జ్ఞానం లేని వారా? ఎందుకు మా తూర్పు దేశానికి సంబంధించినటువంటి దేవుడు కాదు ఇతను అని చెప్పి వాళ్ళు ఎందుకు ఉండిపోలేదు ప్రియులారా? దేవుడు అందరికీ ఒకడే. ఈ ప్రపంచం యావత్తుకి, ఈ భూమిలో ఉన్న ప్రతి జీవరాశికి కూడా దేవుడు ఒక్కడే. మతానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు ఉండడు ప్రియులారా. ఎందుకు మనిషి అజ్ఞానంతో మగ్గిపోతా ఉన్నాడు? ఎందుకు వారి మనోనేత్రాలు ఇంతకాలమైన ఎందుకు తెరవబడటం లేదు? మీరు ఆలోచించండి ఈ రోజు ప్రియులారా. వారి యొక్క మనోనేత్రాలు తెరవబడటం లేదు. ఈ రోజు మనిషి ఎంత చెప్పినా, అయ్యో ఇదిగో లోకరక్షకుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, పరలోకం నుంచి భూలోకానికి రక్త మాంసాలు ధరించుకొని భూమి మీదకు వచ్చాడు అని చెప్పినా కూడా ఎందుకు వినటం లేదు ప్రియులారా? ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి, ఒక ప్రత్యేకమైన నక్షత్రం అది, ఎప్పుడు ఎవరు ఎన్నడూ చూడలేనటువంటిది, నక్షత్రాలన్నింటిలో కూడా ప్రకాశవంతమైనది, ఒక ఉన్నతమైన విశిష్టమైన ఒక శక్తి కలిగినటువంటి నక్షత్రాన్ని వారు చూశారు. వారు చూసి ఏదైతే మనకి కీర్తన 40వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చదవండి పిల్లారా. ఆ పుస్తకపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఏంటండి ఆ పుస్తకపు చుట్టలు? ఏంటండి? అమ్మ కీర్తన 40వ అధ్యాయం 7వ వచనం. పుస్తకపు చుట్టలు అప్పుడు ఎప్పుడండి? పూర్వము నుంచి కూడా దేవుడు ఉన్నాడు, వేదాలలో ఉన్నాడు, గ్రంథాలలో ఉన్నాడు. పుస్తకపు చుట్టలు అంటే ఏంటండి? పుస్తకపు చుట్టలు చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు కదా. ఏంటంటే పుస్తకపు చుట్టలు తాళపత్ర గ్రంథాలండి. పూర్వం ఏం చేసేవారు? ఋషులు, మహాజ్ఞానులు, వేదాంతులు వీళ్ళంతా ఏం చేసేవారు? కమ్మరేఖలు ఏం చేసేవారు? చుట్టుకొచ్చేసి ఆ కమ్మరేఖల మీద రాస్తా ఉండేవారు. మనకు తెలుసుగా, చాలా మంది తెలియదా? తాళపత్ర గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నటువంటి వాడు మన దేవుడు పిల్లలు. ఈ రోజు వచ్చినటువంటి దేవుడు కాదు. అనాది కాలంలో ఈ సృష్టి ఏర్పడక ముందు నుంచి ఉన్నటువంటి వాడు మన దేవుడు ప్రియులారా. హల్లెలూయా. ఆ దేవుడే స్వయంగా మనిషి తనను తాను విముక్తులు చేసుకోలేడు, తనకున్నటువంటి పాపాలను తన తాను పరిహరించుకోలేడు, తనకున్నటువంటి వ్యాధులను, తనకున్న సమస్యలను తనకు తాను సాల్వ్ చేసుకోలేడనేటువంటి ఉద్దేశంతో నశించిపోతున్నటువంటి వారిని ఎంతో మంది నశించిపోయారు, ఎన్నో రకాలుగా నశించిపోయారు. ఏమీ చేయలేటువంటి పరిస్థితుల్లో మనిషి పూర్తిగా కూడా దిగజారిపోయి పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇక ప్రభు సహించలేకపోయాడు. నా స్వహస్తాలతో చేసుకున్నటువంటి ఈ మనిషి నా స్వరూపము, నేను చేసుకున్నాను, నా రక్తము అని అనుకుని దేవుడు స్వయంగా ఇక తను భరించలేక స్వయంగా పరలోకము నుంచి ఆ దేవాతు దేవుడు దూతల చేత, ఎరువుల చేత, కెరూబుల చేత నిత్యము ఆరాధించబడేటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు స్వయముగా శిశువుగా ఈ లోకానికి వచ్చేసాడు. ఎలా వచ్చాడండి? ఒక శిశువుగా, ఒక కన్యక గర్భాన, ఈశపుత్రాంశమారి విద్ద కుమారి గర్భ సంభవం. కన్యక గర్భవతి అయి కుమారుని కంటాది. ఆ కుమారుడే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుని యొక్క పాపాలను పరిహరించేవాడు. పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యం తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం. ఆ విధంగా వేదాలలో ఉన్నటువంటి దేవుడు ప్రియులారా ఎవరో తీసుకొచ్చినటువంటి వారు కాదు. ఈ రోజు యేసు ప్రభు పుట్టాడు కాబట్టి చరిత్ర రెండుగా చీలిపోయింది. ఈ రోజు ఏమంటే దేవుళ్ళు లేరా? ఎందుకంటే వాళ్ళ పేర్లు చరిత్రలో లిఖించబడలేదు. ఎందుకు? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని ఎందుకు యేసు ప్రభువునే చరిత్రలో తీసుకోవలసి వచ్చింది? మీరు ఆలోచించండి. ఆయన పుట్టాడు కనుక ఈ రోజు మనం అందరం కూడా ఒక బర్త్డేలు, డెత్ డేలు రాసుకోగలుగుతున్నాము అని అంటే కారణం నజరేయుడైనటువంటి యేసు ఈ భూలోకానికి వచ్చాడు కాబట్టి. ఆయన చరిత్రను తిరగరాసినటువంటి వాడు. ఆయన ద్వారా చరిత్ర మనకు వచ్చింది. ఈ రోజు ఆయన లేకపోతే మనకు డేట్ ఆఫ్ బర్త్ లేవు, సాగు దినాలు లేవు, స్పెషల్ డేస్ లేవు. కాబట్టి పిల్లల చరిత్ర రెండుగా చీలిపోయింది. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని ఈరోజు మనం మాట్లాడుకోగలుగుతున్నాము అని అంటే ఏమంటే మిగతా వాళ్ళు ఎవరు దేవుళ్ళు లేరా? గొప్పవారు లేరా? నాయకులు లేరా? ఏమంటే వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు కదా.
వాళ్ళకి ఆ సార్థకత లేదు. సృష్టికర్త మాత్రమే ఈ సృష్టిలోని విషయాలను చేయగలడు. హల్లెలూయా. ఆయనకు మాత్రమే ఉంది ఆ ప్రత్యేకత. ఈ లోకంలో ఎవరికి కూడా లేదు ప్రియులారా. సృష్టిని శాసించగలిగేటువంటి వాడు మనము నమ్ముకున్నటువంటి దేవుడు. సముద్రాన్ని గద్దించాడు, పాపాలను క్షమించాడు, చనిపోయిన వారిని సైతము లేపగలిగినటువంటి వాడు. భయంకరమైనటువంటి పాపాలతో శాపాలతో మనిషి నశించిపోతూ ఉంటే వారిని రక్షించినటువంటి వాడు మనము నమ్ముకున్నటువంటి దేవుడు ప్రియులారా. హల్లెలూయా. క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ ప్రియులారా. ఒక క్రైస్తవులకే కాదు, ఒక చిన్న కులం వాడికే కాదు, మన యొక్క సంఘానికే కాదు ప్రియులారా. లేదు నతానియేలు గారి కీర్తి సంఘానికే కాదు, సర్వ మానవాళికి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి. అందుకే ఆయన అంటాడు, ప్రజలందరికీ కలుగబోయేటువంటి సంతోషకరమైనటువంటి మాట. ఏ మాట? రక్షకుడు పుట్టాడు. హల్లెలూయా. రక్షకుడు ప్రతి ఒక్కరిని రక్షించడానికి. మన శాపాలు, పాపాలు, వ్యాధులు, సమస్యలు, శోధనలు దేని చేతైతే మనిషి నశించిపోతూ ఉన్నాడో, దేనినైతే జయించలేక పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నాడో, దానిని జయించడానికి, దానిని జయించి చూపించడానికి రక్త మాంసాలు కలిగి, ఇదిగో మీరు జయించలేరని పాతాళానికి ఏ విధంగా అయితే వెళ్ళిపోతూ ఉన్నారో, ఇక మీకు మోక్షం లేదని ఏ విధంగా అయితే మీరు బాధపడుతూ ఉన్నారో, మీ రక్త మాంసాలు నేను ధరించాను, మీ స్వరూపాన్ని నేను ధరించి వచ్చాను, నేను జయించాను. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? చెప్పు, నీ ముళ్ళు ఎక్కడ? నేను ఇరుస్తాను దాన్ని. పాపాన్ని జయించినటువంటి వాడు, మరణమును జయించినటువంటి వాడు మన యేసు ప్రభు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటాది. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శాస్త్రవేత్త కూడా అంతుపట్టలేదు. పురుషుని సహాయం లేనిదే స్త్రీకి ఎలా పిల్లలు పుడతారు ఎవరికి అర్థం కాలే. ఇంతవరకు కూడా వాళ్ళు బాదుకుంటున్నారు ప్రియులారా, గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నారు. ఏమిటి విచిత్రం? ఎలా జరిగింది ప్రియులారా? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రియులారా. మనకు అన్ని అసాధ్యాలే, మనం ఏమీ చేయలేము. అందుకే నేను అంటున్నాను, దేవుని సహాయం కావాలి మనకు. నువ్వే పని చెయ్యాలన్నా, ఏది సాధించాలన్నా, దేని కొరకు నువ్వు ప్రాకులాడాలన్నా, ఏదైనా చరిత్రను నువ్వు సృష్టించగలిగాలన్నా దేవుని సహాయం కావాలి నీకు. దేవుని సహాయం లేకపోతే, దేవుని తోడు లేకపోతే, దేవుడే లేకపోతే మనము జీరో. మనం ఏమి చేయలేము. నీకు ఎంత శక్తి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని డిగ్రీలున్నా, ఏమున్నా నువ్వేమి చేయలేవు పిల్లరా. ఇక్కడ మనము ఆ గొల్లలను చూసి మనం నేర్చుకోవలసింది, గొల్లలకు పాండిత్యం తెలియదండి. వాళ్ళేం మనలాగా మాటకారులు కాదు, లేదంటే మాట ఇచ్చి తప్పేటువంటి వారు కాదు. వాళ్ళు ఏమంటారంటే ఎర్రి గొల్లోడు అంటారు. అవును కాదా? వాడు ఎర్రి గొల్లోడు, వాడికి ఏం తెలుస్తారు? వాడికి చదువు లేదు, సంధ్య లేదు, పాండిత్యం లేదు, ఓ మాటకారితనం లేదు, గట్టిగా మాట్లాడి ఏమీ తెలియదు. వాడి పని ఏంటి? గోసి పెట్టుకొని కర్ర పట్టుకొని పోయి గొర్రెలు కాసుకోవడమే. అలాంటి వారికి దేవుడు దూత ప్రత్యక్షమై, ఇదిగో ఫలానా దగ్గర దేవుడు పుట్టాడు అని చెప్పేసరికి ఇక వాళ్ళకు ఉన్నటువంటిది ఆ జీవనాధారం ఆ గొర్రెలే, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి ఆ గొర్రెలే. ఇలా గొర్రెలు కూడా విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించడానికి వారు పారిపోయారు. అలా ఉండాలి క్రైస్తవుడు అంటే. వెనక ముందు ఆలోచించి, లాభ నష్టాలు ఆలోచించి, దేవుడు నమ్మాలా, వెళ్ళాలా, చెయ్యాలా, వద్దా, వెళ్తే ఎలా ఉంటుంది, వస్తే ఎంత అవుతుంది, ఈ ఖర్చులు అవి ఇవి అన్ని లెక్క పెట్టకూడదు. నువ్వు చెయ్యాలి అనుకున్నప్పుడు నీ సర్వస్వాన్ని నువ్వు విడిచిపెట్టాలి. దేవుని కొరకు నువ్వు ముందుండాలి. ప్రభు, ఇదిగో నా సర్వస్వాన్ని, నాకున్న సంపదను, నాకున్న టైమును, ప్రతిదీ నీ కొరకు నేను త్యాగం చేస్తున్నాను ప్రభు. ఆ వెర్రి గొల్లలు, ఆ గొల్లలు ఏ విధంగా అయితే తనకున్న సర్వస్వాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించారో, నేను కూడా అలాగే వెంబడిస్తాను ప్రభు. అదొక నూతనమైనటువంటి క్రిస్మస్ ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు ప్రియులారా మన దేవుడు. మనకి ఏ కష్టము లేకుండా, ఏ బాధ లేకుండా ఈజీగా దొరికాడు అతను. ఆ జ్ఞానులైతే ప్రియులారా సుమారుగా 2 సంవత్సరాలు ఆ దేవుణ్ణి వెంబడించడానికి, కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. హల్లెలూయా. ఆ జ్ఞానులు కనుక్కున్నారు, మేము తూర్పు దేశం కదా, మాకు ఆ దేవుడికి సంబంధం లేదు. ప్రియుల, మనం ప్రపంచ పటంలో చూస్తే ఈ బెత్లెహేమ్ అనేటువంటిది ఆ ప్రపంచ పటంలో సెంటర్ లో ఉంటది. ఎక్కడ ఉంటది? మధ్యలో ఉంటది. అంటే అన్ని దేశాలకు, అన్ని రాష్ట్రాలకు, అందరి ప్రజలకు సంబంధించి ఆయన మధ్యలో బెత్లెహేములో పుట్టడం అనేటువంటిది ఒక వింత, ఒక ఆశ్చర్యము. హల్లెలూయా. చూడండి ప్రపంచ పటం. ఆ బెత్లెహేమ్ అనేటువంటి ఊరు
ప్రపంచ పటం మధ్యలో ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే అజ్ఞానంతో, లేదంటే కొన్ని రకాలుగా వాళ్ళ కులమే, వాళ్ళ దేవుడే, వాళ్ళ తాలూకే ముందుండాలి, చెయ్యాలి, చెందాలని ఏవేవో లేనిపోని కల్పనా కథలు చెప్పి అత్యంత చిన్న ఏదో వాళ్ళ కులానికి చెందిన దేవుడు, ఏదో విదేశానికి చెందిన దేవుడు, ఆ దేవుడు ఈ దేవుడు అని చెబుతూ ఉంటారు పిల్లరా. ఇది చాలా అజ్ఞానం. అది మనం చెప్పగలగాలి, దేవుడు నిజమైనటువంటి వాడు, సర్వ సృష్టికర్త ఆయన. ఆయన ఇప్పుడు మనం చదివినటువంటి ఏషియా 9:6 ఒక్క మాట చూడండి, నేను ముగిస్తాను పిల్లరా. శిశువు పుట్టాడు. ఎవరా శిశువుట? చూడండి 2:12 లూకా సువార్త. శిశువు ఎవరో చూద్దాం. ఒక శిశువు పొత్తు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు. ఆ శిశువు కన్యక గర్భాన్ని పుట్టినటువంటి శిశువు. ఆ శిశువు కుమారుడే శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. రెండు మాటలు ఉంటాయి. శిశువు చదవండి మాట 9:6 యెషయా. ఆ శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. హల్లెలూయా. కుమారుడే శిశువుగా ఈ భూలోకానికి వచ్చాడు ప్రియులారా, కన్యక గర్భాన్ని జన్మించాడు. చాలా మంది శిశువు కుమారుడు ఎవరు అర్థం కాదు. కుమారుడే శిశువుగా పొత్తు గుడ్డలతో చుట్టబడి పిల్లరా, ఆ యొక్క మరియా అమాయకురాలు ఎంతో పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీ కనుకే ఆ దేవుడు ఆమె గర్భాన్ని ఎన్నుకున్నాడు. ఏమండి, లోకంలో ఎంతో గొప్పవారు ఉన్నారు, మహారాజులు ఉన్నారు, ఎన్నో సామ్రాజ్యాలు జయించినటువంటి చక్రవర్తులు ఉన్నారు. వారి యొక్క ప్యాలెస్లో దేవుడు కొట్టలేదు, వాళ్ళ కుటుంబంలో దేవుడు కొట్టలేదు, వాళ్ళ గర్భవాసాన్ని దేవుడు కొట్టలేదు. ఒక అల్పురాలు, వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారంటారట, వడ్రంగి పని చేసుకునేటి, వాళ్ళ వంశం అంతా వడ్రంగి పని చేసుకునేటువంటి వాళ్ళు. ఒక చిన్న, ఇప్పుడు మన కార్పెంటర్ వర్క్ చేస్తారు కదా వడ్రంగి, వాళ్ళకి ఏమి ఇది ఉంటుంది చెప్పండి? అంత బలవంతులు కాదు ఈ లోకంలో, అంత పెద్ద కులము కూడా కాదు, ఒక అల్పమైనటువంటి కులము వాళ్ళది. కానీ ఆమె యొక్క జీవితం చూస్తే పరిశుద్ధత కలిగినటువంటిది, భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో, కానీ ఆ కన్య మరియ ఎంతో మంచి పరిశుద్ధురాలు. కాబట్టి ఆ కన్య మరియను ఆ దేవుడు ఏర్పాటు చేసుకొని ఆమె గర్భంలోనికి రావడానికి ఆయన ప్రయత్నం చేశాడు. పిల్లలు ఎంత మంచి దేవుడు పిల్లలు, మీరు ఆలోచించండి. కులానికో, మతానికో, జాతికో, ప్రాంతానికో, వంశానికో చెందినటువంటిది కాదు ఈ క్రిస్మస్, సర్వ మానవాళికి కావాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు గమనించండి పిల్లరా, ఆ యొక్క యోసేపు మరియా వాళ్ళిద్దరు కూడా, మీరు అప్పుడు ఆ చట్టాలు చూస్తే, రోమా చట్టాలు, ఉదయం మేము చర్చలో అదే మాట్లాడుకున్నాం. రోమా చట్టాలు చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే, ఒకవేళ స్త్రీ కానీ తప్పు చేసింది అనుకోండి, ఆ రోజు ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ పాపం చేసినటువంటి ఆ స్త్రీని చనిపోయేంత వరకు కూడా రాళ్లతో కొట్టి చంపాలి. మరి ఆ రోజు మరియా ఆ చట్టం క్రింద ఉంది. ఇంకా నో ఎగ్జామ్షన్ వాళ్ళకి. ఇప్పుడులాగా మనలాగా ఏదో మెరిసి పిటిషన్ పెడితే గురిశిక్ష పడ్డా వాడికి క్షమాభిక్ష పెడతాడు రాష్ట్రపతి. ఎంత తప్పు చేసినా ఒకవేళ మేము పిటిషన్ పెట్టుకుంటే గురిశిక్ష వేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఓ మెరిసి పిటిషన్ అంటారు, ఆ పిటిషన్ పెడతారు రాష్ట్రపతికి. అయ్యా నేను ఈ విధంగా చేశాను, నాకు గురిశిక్ష పడిపోయింది, నన్ను క్షమించి నాకు క్షమాభిక్ష పెట్టండి, పిల్లగలవాడిని, అలాగే ఇలాగని చెప్పేసి. అంటే ఒకవేళ రాష్ట్రపతి కనికరిస్తే, దేవుడు ఆయన మనసులో దూరి సరే కనికరిద్దాం అని అంటే, అప్పుడు పిటిషన్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఆ ఉరిశిక్ష తగ్గిస్తారు. కానీ రోమా సైన్యంలో ఉన్నటువంటి చట్టాలు ఒకసారి శిక్ష విధించారు అని అంటే ఇక దానికి తిరిగి ఉండదు, క్షమాభిక్ష లేదు. పిల్లలు, అటువంటి భయంకరమైనటువంటి చట్టాలు ఉన్నటువంటి ఆ రోజుల్లో కన్యక మరియ గర్భవతిగా ఉన్నప్పుడు ఎంత ప్రమాదమో తెలుసా ప్రియులారా. ఆమెను ఏం చేస్తారు, రోడ్లంతా కొట్టుకుంటూ చనిపోయేంత వరకు కూడా కొడతా ఉంటారు. అంత భయంకరమైన చట్టాలు. మరి ఆ కన్య మరియ ఎలా సాహసించిందండి? అంత భయంకరమైన చట్టాలు ఉన్నాయి.
కొట్టి చంపేస్తారని సంగతి తెలిసింది కూడా దూత మాట విన్నది. దయాప్రాప్తురాలా నీకు శుభము, నీ గర్భవాసమున దేవుడు జన్మిస్తాడు, లోకరక్షకుడు జన్మిస్తాడు అని అంటే ఇక ఆమె ఏమీ చేయలేకపోయింది. ఎంతో ధన్యతగా భయపడి ఉంటుంది, బహుశా మనకు తెలిసింది, బైబిల్లో రాయలేదు కానీ భయపడి ఉంటుంది. కానీ నా కడుపున నా గర్భవాసమున దేవుడు పుడుతున్నాడు, నేను దేనికైనా సిద్ధమే, నన్ను చంపేసినా పర్వాలేదు, లోకరక్షకుడే నాలో ఉంటే ఈ చట్టాలు ఈ శిక్షలు ఇవన్నీ ఏమవుతాయి అని అనుకుని ఉన్నదేమో. బహుశా నాకేమొచ్చినా పర్వాలేదు, లోకరక్షకుడు నేను ఈ భూమి మీదకి తీసుకురావాలి అని అనుకుని తీర్మానం చేసుకున్నది. యోసేపు అనుకున్నాడు, యోసేపు ఏం చేశాడు? కాముగా చేయకుండా పారిపోదాం అనుకున్నాడు లేదా? బైబిల్ నేను సింపుల్ గా చెప్పేస్తున్నాను. అనుకుంటే దూత ప్రత్యక్షమై, యోసేపు నువ్వు అలా చెయ్యకు, నీ భార్యను నువ్వు చేర్చుకో, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది, ఆమె గర్భాన లోకరక్షకుడు పుడతాడు, ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళి పాపాలను ఆయన మాత్రమే పరిహరిస్తాడు, ఆయన తప్ప ఇక వేరొక విమోచన లేదు అని చెప్పినప్పుడు ఏమి చేయలేకపోయాడు యోసేపు. సరే ఆ మాట కట్టుబడతానని తనకు రక్షణగా ఉన్నాడు. ప్రియులారా, ఆమె గర్భము ధరించినప్పుడు, ఆ ప్రసవ వేదన పడినప్పుడు కనీసం ఆమెకి ఎక్కడ కూడా సత్రంలో స్థలం కూడా లేదు అని అంటే ఆమె ఎక్కడ డెలివరీ అయిపోయి ఉంటుంది? మీరు ఆలోచించండి. ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని నిందలు పడ్డారు, ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారో, ఏ రకంగా ఆ దేవుణ్ణి భూలోకానికి తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేశారో ఆ యవ్వనస్తులు ఇద్దరు కూడా. మీరు ఆలోచించండి ప్రియులారా. ఈరోజు దేవుడి కొరకు మనం ఒక 10 మైళ్ళు నడవాలంటే నడవలేం, ఒక రాత్రి అంతా ఉపవాస ప్రార్థన చెయ్యాలంటే చెయ్యలేం. ఎందుకంటే శుభపడిపోయాం భక్తిలో. భక్తి ఈజీ అయిపోయింది. ఇప్పుడు కష్టపడాలంటే చాలా కష్టం. ప్రియులారా, ఆ ప్రసవ వేదన పడుతూ ఉన్నప్పుడు ప్రతి ఇల్లు తట్టారు, ప్రతి డోరు తట్టారు, ప్రతి సత్రంలోకి వెళ్ళారు. ఎవరికి వాళ్ళు, ఎందుకంటే ప్రజాసంఖ్య రాయించుకోవాలి. ప్రజాసంఖ్య రాయిస్తూ ఎంతో మంది మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ సత్రాలు నిండిపోయి ఉన్నారు. అందరూ కూడా ఎక్కడా స్థలం లేదు. నాకు తెలిసి బహుశా బైబిల్లో రాయలేదు కానీ ఏ రోడ్డు బయట ఏ తుప్పల సాటునో లేకపోతే ఎక్కడో ఏదో ప్రాంతంలో ఆమె డెలివరీ అయిపోయి ఉంటారు. ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితి. ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం, ఆయన మరణము ఒక ఆశ్చర్యం. అందుకే ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడు అనేటువంటి సమాధానం, నాకు అధిపతి అని అనేకమైనటువంటి నామాలు ఎందుకు వచ్చాయనంటే ప్రియులారా, మీరు ఆలోచించండి. దేవుడు చేసేటువంటి కార్యాలు ఈరోజు మనము నిజంగా 100% దేవుడు మనం ఆరాధిస్తా ఉన్నాం. హల్లెలూయా. యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు ప్రియులారా, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి నిజమైన రక్షకుడు ప్రియులారా. హల్లెలూయా. అందులో మనకి ఎటువంటి సందేహము లేదు, ఎటువంటి అనుమానము లేదు ప్రియులారా. దేవుని ఆరాధించడంలో, ప్రార్థించడంలో, ఆయన కొరకు మనం త్యాగం చేయడంలో ఆ యోసేపు మరియలు ఏ విధంగా అయితే త్యాగం చేశారో అటువంటి త్యాగం క్రైస్తవుడుగా మనకు ఉండాలి. క్రీస్తును ధరించుకున్న మనము అటువంటి త్యాగం చేయాలి. కష్టాలు, నష్టాలు, బాధలు, హింసలు, అవమానాలు ఇవన్నీ భరించగలగాలి. అది క్రైస్తవుని యొక్క లక్షణము. సుఖంగా ఉన్నప్పుడు చక్కగా కుర్చీలో కూర్చొని ప్రార్థన చేసి వెళ్ళిపోతే అది భక్తి కాదు ప్రియులారా. నిజమైనటువంటి భక్తి, ఆయనను ధరించుకున్న మనము, ఆయన స్వరూపాన్ని కలిగి ఉన్న మనము ఆయన కొరకు మనం జీవించాలి. ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఏ విధంగా జీవించాడో ఆయనలాగే మనము జీవించాలి. లేదంటే విడిచిపెట్టాలి. ఉంటే చల్లగానైనా ఉండాలి, లేదంటే వెచ్చగానైనా ఉండాలి. నులివెచ్చని స్థితిలో ఏదో రావడం పోవడం ఈ భక్తి వేస్ట్ ప్రియులారా. అనవసరం. అదే 10 పని చేసుకుంటే ఓ 10,000, 15,000, 20,000 వస్తాయి. మనం హ్యాపీగా బ్రతకొచ్చు. ఎవరి దగ్గర చేయి చాచి ఎవడో ఇస్తాడంటే మనం వాడి కొరకు వెయిట్ చేసి వచ్చినట్టు పని లేదు. సర్వశక్తిమంతుడు నువ్వు ఆరాధిస్తా ఉన్నావు. ఆయన ఆదేశిస్తే ఎవడో కోట్ల రూపాయలు వచ్చి నీ యొక్క కాళ్ళ దగ్గర కృమ్మరిస్తారు ప్రియులారా. అది భక్తి అంటే, అది శక్తి అంటే, అది బలం అంటే, అది ఆశ్చర్య కార్యాలంటే. హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు నిజమైనటువంటి దేవుడు ప్రియులారా. ఇక దీంట్లో ఎటువంటి సందేహము లేదు. హల్లెలూయా. కాబట్టి మీరు గమనించండి, యేసు ప్రభువుని మనం ఆరాధిద్దాం. ఈరోజు ప్రపంచం యావత్తు కూడా ఆరాధన ఆరాధన ఆరాధన. ఆయన్ని ఈ లోకరక్షకుడు దివి నుంచి భూమికి వచ్చాడు, పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. మానవ రూపిగా రక్త మాంసాలు ధరించి మనందరి కొరకు మన పాపాలను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు.
కానీ ఆయన నమ్ముకోవడం మన గొప్ప ధన్యత. ఆయన దొరకడం మనకెంతో ఆశీర్వాదము. పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోద్దాం మనం. ఆయన మీదే మనం ఆనుకుందాం. ఎవరి మీద మనం, ఏ మనుషుని మీద, ఏ రాజు మీద, ఏ చక్రవర్తి మీద మనం ఆనుకోకూడదు ప్రియులారా. ఆనుకుంటే వాళ్ళకి ఇష్టం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. ఈరోజు అలా ఉంది పరిస్థితి. ఎవరిని నమ్మలేని పరిస్థితి, ఎవరిని వెంబడించి ఎవరితోటి కలిసి ఉండలేనటువంటి పరిస్థితి. రేపు ఏమి జరుగుతుందో, ఏ కష్టాల్లో, ఏ కేసుల్లో ఎక్కడ ఇరుక్కుపోతామో తెలియలేనటువంటి పరిస్థితి. ప్రభువుని వెంబడిద్దాం. ఆ యొక్క జ్ఞానులు ఏం చేశారంటే నక్షత్రాన్ని చూశారు, వచ్చారు. కరెక్ట్ గా పెద్ద ప్యాలెస్ కనిపించింది. ప్యాలెస్ కనిపించారు, ఇక్కడే యేసుప్రభు పుట్టాడని చెప్పి గబగబా ఆ హేరోదు తాలూకు ప్యాలెస్ లోకి దూరిపోయారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా లోకరక్షకుడు ఎక్కడ పుట్టాడు, ఏంటి ఆయన మేము పూజించడానికి వచ్చాను, ఎక్కడున్నాడు అంటే ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఏంటిది లోకరక్షకుడు అంటున్నారు, నక్షత్రాన్ని చూసి వచ్చామంటున్నారు, ఏంటి పరిస్థితి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ వేదాంతుల్ని, శాస్త్రుల్ని, వాళ్ళని వీళ్ళని పిలిపించి ఆ తాళపత్ర గ్రంథాలు, ఆ పుస్తకపు చోట్ల ఇప్పించి చూస్తే బెత్లెహేములో యేసు ప్రభు వాడు పుడతాడు కన్యక గర్భాన. వారి దుర్మార్గులారా, నా సంస్థానంలో ఉండి, నా దగ్గర ఉండి మీరు ఇంతవరకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు, జ్ఞానుడు చెప్పేంత వరకు అని చెప్పి వాళ్ళ మీద ఎంతో ఉద్రేకుడు అయిపోయాడు. కాబట్టి ప్రియులారా, ఆ జ్ఞానులు కూడా వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఏ రోజు దగ్గరికి వెళ్ళారు. ఏ రోజు రాజుకి ఆ విషయం చెప్తే ఏ రోజు రాజు కూడా ఆశ్చర్యపడి ఉగ్గురు అయిపోయాడు. ఆ కారణం చేత 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా వధించబడ్డారు. రామాలో అంగలార్పు. హల్లెలూయా. ఎంత ఆ తల్లులు 9 నెలలు మోసి కలిగినటువంటి ఆ బిడ్డలను ఒక్కొక్కరిని ఊసుకోత కోచేస్తా ఉంటే ఇష్టానుసారంగా ఆ ప్రాంతం అంతా రక్తసిక్తం అయిపోయింది ప్రియులారా. తల్లులందరూ గుండెలు బాదుకొని ఏడుస్తా ఉన్నారు, అయ్యో నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ అని. ప్రియులారా, అంత విచిత్రంగా, అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవాతి దేవుడి భూలోకానికి రావాల్సి వచ్చింది ప్రియులారా. మీరు ఆలోచించండి. ఈ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ క్రిస్మస్ ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైనటువంటి క్రిస్మస్ గా మన జీవితాల్లో ఉండిపోవాలి. ఇక ఎప్పుడు కూడా ఇతరుల మీద మనం ఆధారపడకూడదు. మన సొంత జ్ఞానాన్ని మనం ఉపయోగించకూడదు. ఆ జ్ఞానులు సొంత జ్ఞానంతో మేమే జ్ఞానులు ప్రపంచంలో అని అనుకున్నారు. ఆ నక్షత్రాన్ని వెంబడించినంత సేపు బాగానే వెళ్ళారు. వాళ్ళ జ్ఞానం ఏమైపోయిందంటే ఒక్కసారి వాళ్ళ నేత్రాలకి గుడ్డుతనం వచ్చేసింది. మనకి కూడా చిన్నది ఏదైనా ఉందనుకోండి, కాలం ఎగరేస్తాం. నాకంటే గొప్పోడు లేడు, నాకంటే డబ్బు ఉన్నవాడు లేడు, నాకున్న డిగ్రీలు ఎవరికి లేవు అని ఒక్కొక్కసారి మన కాళ్ళు ఎగరేస్తే దేవుడు కొంచెం నొక్కుతాడు. ఒకసారి నొక్కితే అప్పుడు మళ్ళీ మనం సెట్ రైట్ అవుతాము. అప్పుడు మరలా వెళ్తాం. అప్పుడు ఆ జ్ఞానులు వెళ్ళారు, అక్కడ చూశారు. వాళ్ళందరూ స్టన్ అయిపోయారు. అయ్యో ఏమిటి మనకు ఉన్నటువంటి జ్ఞానం ఏమైపోయింది అనుకున్నారు. వాళ్ళ బుద్ధి, వాళ్ళ జ్ఞానం పక్కన పెట్టారు. మరలా నక్షత్రాన్ని వెంబడించడం ప్రారంభించారు. ఆ నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి వెళ్ళి ఆగింది. వాళ్ళు వెళ్ళారు, 3 జ్ఞానులు వెళ్ళారు. మన సేవకులు చెప్పినట్టుగా బంగారము, సాంబ్రాణి, బోలము, ఈ 3 కూడా ప్రత్యేకమైనటువంటివి. ఆ 3 కూడా వాటిని అర్పించారు. ఆ శిశువును మాత్రమే పూజించారు. అక్కడ తల్లి ఉన్నది, తండ్రి ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, మరియా ఉన్నారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆరాధిస్తా ఉన్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తా ఉన్నారు బైబిల్. కాబట్టి ప్రియులారా, బైబిల్ తెలిసినటువంటి మనము, జీవ గ్రంథాన్ని ధ్యానిస్తున్నటువంటి మనము యేసు ప్రభుకు మాత్రమే సాగిలపడాలి. ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలి, పూజించాలి. ఈ లోకంలో మరి ఎవరిని కూడా మనం ఆరాధించకూడదు, పూజించకూడదు. ఆ జ్ఞానులు వెళ్ళారు. దేశముతో, వంశముతో, కులముతో, ప్రాంతంతో సంబంధం లేకుండా వాళ్ళు వెళ్ళారు, పూజించారు, దర్శించుకున్నారు, ధన్యులయ్యారు. మనకు కూడా అటువంటి ధన్యత ఈరోజు మరి నతానియేలు కీర్తి సంఘము ద్వారా దేవుడు మనకు అనేకమైనటువంటి గొప్ప మర్మాలను బయలుపరిచాడు. దేవుడు మనందరికీ కూడా ఆ పరలోకపు ఆశీర్వాదాలను మనకు దేవుడు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టిండు, క్రీస్తు నేడు పుట్టిండు. హల్లెలూయా. దేవునికి మరి చక్కటి వాక్య సందేశాన్ని అందించినటువంటి మరి జీవన్ కుమార్ అని కూడా దేవుని పేరు వందనాలు. నిజంగా